గుడ్ మార్నింగ్. సో కుసుమ ఛానల్ చూస్తున్న వారికి అందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు ఒక మంచి పౌష్టిక విలువలు ఉన్నటువంటి ఒక అటుకులను మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవి నవార బియ్యంతో చేసినటువంటి అటుకులు. సో వీటిని బియ్యంను మనం అన్నం వండుకోవచ్చు, అలాగే ఈ అటుకులతో కూడా మనం ఏ రకంగా చేయొచ్చు అనేది మీకు ఒకసారి మనం ఈరోజు చూద్దాం వంటకం. సో ఈ అటుకులను మనం పాలల్లో వేసుకొని తినొచ్చు, పిల్లలు కూడా తినొచ్చు, అందరు తినొచ్చు. ఇది టిఫిన్ లాగా. సో దీంతో ఈరోజు పోహా, సో దీన్ని పోహా తయారు చేయడం జరిగింది. సో ఇది కొంచెం పోపును వేసుకొని వాటర్ చిలకరించేసి దీన్ని ముద్దలాగా తయారు చేస్తే పోహా రెడీ అవుతుంది. సో ఇందులో అనేక రకాల పౌష్టిక విలువలు ఉంటాయి. మెగ్నీషియం, ఫాస్ఫరస్ ముఖ్యంగా అధిక శాతం ఉండి ఎముకలకు బలాన్ని చేకూర్చి కండరాల పటిష్టతను మెరుగుపరుస్తుంది. సో అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఒక వారంలో ఒక 2 సార్లు తినొచ్చు మనం. ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో టేస్ట్ చూద్దాం. చాలా బాగా ఉంటుంది. ఉల్లిపాయలు కానీ, బీన్స్, ఇంకా చాలా రకాలుగా వేసుకోవచ్చు మనం. దీంట్లో నిమ్మకాయ పిండుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక మంచి జ్యూస్, మార్నింగ్ మనం రకరకాల జ్యూసెస్ చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు బీట్రూట్ కానీ ఇంకా చాలా పరిచయం చేశాను మనం ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఈరోజు గుమ్మడి కాయతో తయారు చేసినటువంటి జ్యూస్. సో ఇందులో మనం కామన్గా రెగ్యులర్ జ్యూస్ లాగానే మిక్సీలో పట్టేసుకొని ఇందులో తేనె మిక్స్ చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఇది గుమ్మడికాయ అనేది మన శరీరాన్ని హైడ్రేట్ కాకుండా చాలా కాపాడుతుంది. అలాగే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది, పొట్టను తగ్గియడంలో పనిచేస్తుంది. అలాగే ఇందులో రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా బాగా ఉండి మన శరీరానికి అనేక రకాల మినరల్స్, విటమిన్స్ చేకూర్చడంలో గుమ్మడికాయ చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని గుమ్మడికాయను కనీసం రోజుకు మార్నింగ్ టైంలో పరిగడుపున తీసుకుంటే చాలా మంచిది. నిమ్మకాయ పిండుకోవచ్చు, అలాగే తేనె కూడా కలుపుకోవచ్చు. సో దీన్ని ప్రతిరోజు వాడండి. కనీసం ఒక 1 వీక్ వాడేది ఉంటే మన బాడీలో మనం వ్యత్యాసాన్ని మనం గమనించవచ్చు, ఆరోగ్యం అనేది ఎలా ఉంటుందనేది.